ఈ లంగ్స్ మీదండి. లంగ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో ఇప్పుడు శీతాకాలం కాబట్టి, చలి కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి, మంచు కూడా బాగా పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఎలర్జీ ఉన్నవాళ్ళు దయచేసి బయట తిరగకండి. ఈ మంచులో తిరగడం వల్ల ఆ చిన్న ఎలర్జీలే రేపొద్దున మీకు ఆస్తమా కింద మారిపోవడానికి అవకాశం ఉంది. సైనస్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని స్వెటర్లు కానీ ఇలాంటివి కానీ జర్కిన్లు కానీ వేయకుండా స్కూల్కి పంపొద్దు. ఎందుకు అంటే లంగ్స్ అనేవి చలికి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయండి. అందులో మనం హైదరాబాద్ లాంటి సిటీ చాలా పెద్దది కాబట్టి, వాహనాలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి పొల్యూషన్, మనకు సరైన ఆక్సిజనే దొరకట్లేదు. దానికి తగినట్టుగా ఈ పొల్యూషను శీతాకాలం ఏమవుతుందంటే మంచు ఉండటం వల్ల, క్లైమేట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ పొల్యూషన్ అనేది పైకి వెళ్దాం. డ్రై క్లైమేట్ కాబట్టి మనం కొంతవరకు అదృష్టవంతులు. ఇక్కడ సమ్మర్లో ఏమవుతుందంటే డ్రైగా ఉండటం వల్ల పొల్యూషన్ అంతా తేలిగ్గా ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. ఈ వింటర్లో అలా వెళ్దాం, కింద లేయర్స్లో ఉండిపోవటం వల్ల మీ పిల్లలు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో పిల్లల్ని డైలీ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి పంపుతారు కాబట్టి వాళ్ళకి స్వెటర్ వేయకుండా, మంకీ క్యాప్ వేయకుండా పంపొద్దండి. స్కూల్లో కూడా స్వెటర్ వేసుకునే ఉండమనండి. ఆ వేడి అలా ఉండటం వల్ల వాళ్ళు తిన్న ఆహారం చక్కగా పనిచేస్తుంది. లేకపోతే అతి చలి వల్ల ఏమవుతుందంటే ఇండైజేషన్ రావడం, లంగ్స్ ఇబ్బంది పడడం, కాఫ్, కోల్డ్, అస్తమాను రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అవయవాల గ్రోత్ కానీ, వాళ్ళ శరీరంలో గ్రోత్ కానీ ఆగిపోవడం, అనేక చర్మవ్యాధులు రావడానికి లంగ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవయవం. ఎందుకంటే మన బాడీలో ఉన్నది ఆక్సిజన్ వల్లే మనం బతుకున్నాం. ఆ ఆక్సిజన్ అనేది బాడీ అంతా తిరగాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శీతాకాలం మంచులో ఎక్కువ తిరగడం, అలాగే పిల్లలకి స్వెటర్ వేయకుండా చలిలో బస్సుల్లో కానీ వాహనాల్లో కానీ స్కూల్కి పంపడం వల్ల ఆ చలి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. పిల్లలు చాలా అంటే చాలా భయంకరంగా ఎఫెక్ట్ అవుతారు. మనం ఊహించలేము. అది నేను భయపెట్టడానికి చెప్పట్లా. చలి దెబ్బ అనేది చాలా గాలుపు దెబ్బ ఎంత ప్రమాదం. గాలుపు నుంచి కోలుకుని కూడా మనిషి హ్యాపీగా తిరుగుతూ సడన్గా చనిపోతూ ఉంటాడు. అదే విధమైన ప్రమాదం ఈ చలి వల్ల కూడా జరుగుతాం. మంచు దెబ్బ తింటే, చలి దెబ్బ తిన్నా ఆ మనిషి ఎంత ఆహారం తిన్నా, ఎన్ని చేసినా కూడా తొందరగా కోలుకోలేడు. వెయిట్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఇమీడియట్గా జాగ్రత్త తీసుకుని లంగ్ టెస్ట్ అది చేయించి మీ పిల్లలు కానీ మీరు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం, మంచులో తిరగకపోవడం, మాస్క్ పెట్టుకుని తిరగడం. పిల్లలకు కూడా మాస్క్, స్వెటర్ వేసి పంపండి స్కూల్కి. వీళ్ళు ఏంటంటే బస్సుల్లో ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఆ మంచు అనేది గాలి ద్వారా బస్సులోకి వచ్చేయడం వల్ల వాళ్ళ డైరెక్ట్గా పీలుస్తారు, డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు. దయచేసి తల్లిదండ్రులు వింటర్లో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త అన్నమాట ఇది, పిల్లలకి ఎస్పెషల్లీ. లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు చాలా దెబ్బతింటాయండి. మా దగ్గర మీకు సంవత్సరాల తరబడి, ఎన్నో సంవత్సరాల నుంచి మీ లంగ్స్ వీక్గా ఉండి ఆస్తమా లాంటివి ఉన్నా కూడా శ్వాసహార అవలేహ్యం అని ఉందండి మా దగ్గర. ఇందులో 30 ట్యాబ్లెట్స్ కింద చేస్తాం. ఎందుకు అంటే ఇది మీరు ఒక ½ తులా 4 grams తినాలండి. ఇది మీరు చూసుకోవడం కష్టం కదా, ఎక్కువ తక్కువ తినేస్తారని దీన్ని చక్కగా ఒక 30 ట్యాబ్లెట్స్ కింద చేసి డైలీ ఒక ట్యాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ అని ఒకటి ఉందండి, శ్వాసహార ట్యాబ్లెట్. ఇది డైలీ తీసుకుంటాయి. ఏం చేస్తామంటే నైట్ పడుకునే సమయంలో మీరు ఎవరైతే పఫ్ కొట్టుకుంటున్నారో, అది కొట్టుకోకపోతే గుండె ఆగి చచ్చిపోతామేమో, ఊపిరితిత్తులు ఆగిపోయని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా దాని నుంచి బయటపడాలి అంటే ఇది నైట్ పడుకునేటప్పుడు 7, 8, 9 అలాగే వరుసగా గంటకోటి 3 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే అతిగా వచ్చేది నైటు ఈ శ్వాస వ్యాధులన్నీ కూడా దగ్గు, కాఫు, కోల్డ్, ఆస్తమా ఇవన్నీ కూడా పగల కన్నా నైట్ ఎక్కువ ఇబ్బంది పెడతాయండి. ఈ శ్వాస తీసుకునే నాళాల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల మీకు లంగ్స్కి వెళ్ళి ఏదైతే గాలి తీసుకునే నాళాలు ఉంటాయో అవి సన్నగించిపోతాయి అన్నమాట. సన్నగించిపోవడం వల్ల అక్కడ కఫం ఎక్కువగా జారడం వల్ల, ఎలర్జీల వల్ల ఆ శ్వాస అనేది సరిగ్గా అందదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే మనం భయపడిపోతాం కూడా. అందుకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇది అప్పటికప్పుడు పనిచేస్తుందండి, చాలా స్పీడ్గా పనిచేస్తుంది అన్నమాట. శ్వాసహార ట్యాబ్లెట్
ఇది శ్వాసహార అవలేహ్యం అండి. అంటే శ్వాసని ఇక్కడ మనం ఆస్తమాని శ్వాస వ్యాధులు అంటాం కాబట్టి అలా పెట్టాం పేరు. ఎంత క్రానిక్ ఆస్తమా అయినా సరే మీకు చక్కని రిలీఫ్ వస్తుంది అనమాట దీనివల్ల. అలాగే చాలామంది చెప్తున్నారు, సార్ మేము నైట్ పఫ్ కొట్టుకోకుండా ఉండలేము, అసలు పఫ్ కొట్టుకోకపోతే మాకు లంగ్స్ ఆగిపోయి ఊపిరి ఆగిపోయి చనిపోతామంత భయం. మంచానికి అటోటి ఇటోటి కూడా పెట్టుకుంటున్నారంట కొంతమంది. అది వెంటనే కొట్టుకోకపోతే ఇన్హేలర్ గుండె అదే లంగ్స్ ఆగిపోతాయేమో, శ్వాస ఆగిపోయి గుండె ఆగిపోతుందేమని భయపడుతున్నాం మేము. అంత భయపడుతున్నాం. నిమిషాల్లోనే మళ్ళీ ఇటు దొల్లి ఇది ఎక్కడుందో చూసుకుని తడుముకుని కొట్టుకుని లోపల కూడా ఏమైపోతుందేమో అన్నంత భయపడి మంచానికి అటు ఇటు పెట్టుకుంటున్నాం. అలాంటిది మీరు నైట్ ఆ 3 ట్యాబ్లెట్లు వేసుకున్నాక చాలా బాగుందండి. చాలామంది అది తీసేసామని తగ్గిందని కూడా చెప్తున్నారండి. చాలా చక్కని మందు అనమాట ఊపిరితిత్తులు. ఇది రాకుండానే వాడుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఒకసారి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులు అనేది మళ్ళీ రిజోనేట్ అయ్యి మన శ్వాస తీసుకునే శక్తి పెరిగి ఈ లంగ్స్ అనేది ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని ఫిల్టర్ చేసి మన రక్తంలో కలపడం వల్ల కొన్ని కోటాను కోట్ల నరాలు ఉంటాయండి శరీరంలో. అన్ని నరాల్లోకి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీ సెల్ లైఫ్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయో మన లంగ్స్ శుద్ధి చేసుకోవడం వల్ల బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే లంగ్స్ శుద్ధి చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ లైఫ్ పెరగాలి, సెల్ బతికే జీవనం కాలం అంటే టైం పెరగాలి. పెరిగినప్పుడే మీ స్కిన్ గ్లో కానీ మీ ఆరోగ్యం కానీ మీరు బలంగా ఉండటం కానీ జరుగుతుంది. అవన్నీ జరగాలి ఏంటండి, ప్రతి సెల్కి ఆక్సిజన్ అందాలి. ప్రతి సెల్కి ఆక్సిజన్ అందాలంటే ఊపిరితిత్తులు బాగుండాలి, లంగ్స్ బాగుండాలి. ఆ లంగ్స్ ఆరోగ్యంగా ఉండి శక్తివంతంగా ఉండాలి అనుకుంటే మా యొక్క ఈ శ్వాసహార అవలేహ్యం, శ్వాసహార ట్యాబ్లెట్ అద్భుతంగా వర్క్ చేస్తాయి. ఓకేనండి, నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.